ఈ లోకంలో కాలము చాలా శాశ్వతమైంది. కాలం ముందు అందరము కన్నుమూయాల్సిందే. శాశ్వతంగా ఉండే కాలానికే కులము మతము అవసరం లేనప్పుడు ఈరోజు ఇంట్లో ఉండి రేపు మంటలో ఉండే మనుషులమైన మనము ఎందుకు కులం గురించి మతం గురించి ఆలోచించాలి? ఈ లోకంలో ఎంతో శక్తివంతమైనటివి పంచభూతాలు: గాలి, నిప్పు, నేల, నీరు, నింగి. వీటికి కూడా కులాలు మతాలు అవసరం లేదు. కానీ ఉన్నపాటున ఊపిరాగిపోయే మనిషికి మాత్రం కులం కావాలి, మతం కావాలి, గర్వాలు. ఈ గర్వాలతోటే మనుషులు సాటి మనుషులతోటి సంతోషంగా జీవించలేకపోతున్నారు. నవ్వుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన చుట్టూ ఉండే జంతువులు ఎంతో మేలు. ఎందుకంటే అవి సాటి జంతువులతో కలిసి జీవిస్తాయి. వాటి మధ్యన కులాలు మతాలు ఈ గొడవలే ఉండవు. కాబట్టి మనుషుల కంటే జంతువులే మేలని నా ఉద్దేశం. ఎందుకంటే ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ కలుస్తాయి. కానీ మనుషులు కులాల గొడవలతోటి, కులాలు మతాలు అనే గొడవలతోటి కలిసి ఉండలేకపోతున్నారు. ఉండే ఒక్క జన్మలో సాటి మనుషులతోటి మానవత్వంతో జీవించలేకపోతున్నారు. మనం మనుషులుగా జన్మించిన తర్వాత డబ్బు, మతం, కులం అనే గర్వాలకు ఎప్పుడు మీ జీవితంలో చోటు ఇవ్వకండి. కులము మతము అనే గర్వాలు మీ తలకెక్కినప్పుడు ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. అక్కడ మనకంటే గొప్ప గొప్ప వాళ్ళే మట్టిలో కలిసిపోయారు. కాబట్టి మనం బ్రతుకున్నంత వరకు మంచిగా బ్రతకండి, మానవత్వంతో బ్రతకండి, సాటి మనుషులకు ఆదర్శంగా బ్రతకండి.